అంటే కడప అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ వారు అథారిటీ వారు ఇక్కడ ఫ్లాట్ వేశారు. ఆ ఫ్లాట్లు ఏమైనాయి, ఆ స్కీమే ఎత్తేస్తున్నారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? చాలామంది కట్టినారు డబ్బులు, వాటిపైన ఏదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంఐజీ డెవలప్ది అది డెవలప్ చేసింది కూడా అంటే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళది. వాళ్ళ దాంట్లో మన ఇంటర్వెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మన లిమిట్స్లో ఉన్నా మనము చూడొచ్చు. అయినప్పటికీ వాళ్ళని కనుక్కొని దాని తదుపరి సమావేశానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే మన స్థానికంగా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సమావేశానికి దానికి సంబంధించిన వివరాలు ఎందుకు పెట్టుబడి బడ్జెట్ కోసం బడ్జెట్ తీర్చడానికి కోసం ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని ఆపడం ఎందుకు, పడగొట్టడం ఎందుకు? ప్రభుత్వం డబ్బులు 25 కోట్ల రూపాయలు డబ్బులు నష్టపోవడం ఎందుకు? ఏ ప్రభుత్వం అనుమతించింది, ఏ ప్రభుత్వం కూలగొట్టమనేది, ఏ దానికోసం కూలగొట్టమనేది ఇల్లు మంజూరు చేసి కాంట్రాక్టర్ లబ్ధిదారులు మాకు ఇల్లు కావాలని అనుభవం చేస్తుంది. ప్రతి రూపాయి ఎన్నికి కట్టినారు లబ్ధిదారులకు. అయితే 15,000, 20,000, 30,000, 500, 100 రూపాయలు కట్టిన ప్రతి రూపాయి కూడా లబ్ధిదారులకు వెనక్కి కట్టారు. ఎందుకు కట్టా? ఇప్పుడు ఆలస్యం కారణంగా కాంట్రాక్టర్ ఆలస్యం కారణంగా ప్రభుత్వం మారిపోయింది, పడగొట్టారు. చెప్తారు గవర్నమెంట్ ఆదేశించింది. ఆ టిక్కో ఇళ్ళ గురించి వీళ్ళు కట్టింది 4 అపార్ట్మెంట్లు మాత్రమే. అంతా 300 ఇండ్లే కట్టింది. 4,000 ఇండ్లు కట్టాల్సిన క్రమంలో 300 ఇండ్లు కట్టి నిలబెట్టేసినారు. ఆ 300 ఇండ్లు కూడా ఎవరికి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలనే, రోడ్లు వేయాలనే, పైప్ లైన్లు ఇవ్వాలనే, ఇంకోటి ఎన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అదంతా డిస్మాంటింగ్ గవర్నమెంట్ చెప్పింది. డిస్మాంటింగ్ చేసినారు. దాన్ని ఫ్లాట్లుగా విభజించి ఇక్కడ ఉండే ప్రభుత్వ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ రేటుకు డిప్పు సిస్టంలో ఇచ్చింది. ఎక్కడ దీంట్లో అవినీతి కానీ ఇంకోటి ఎక్కడ జరగలే, డిప్పు సిస్టంలో ఇచ్చింది. ఇదంతా మున్సిపల్ కౌన్సిల్ ఒక ఎమ్మెల్యేనో ఒక చైర్మన్ చేసింది కాదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం జరిగింది తప్ప అదే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
కూర్చోయా కూర్చో. ప్రొద్దుటూరు చాగల్మారి రాయచోటి NH 440 హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూరు రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ 3 వెంచర్ అయితే ఉంటుంది. ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ 1 సెంటు వచ్చేసరికి 2,20,000కే ఇస్తున్నారు. ప్లాట్ సైజ్ వచ్చేసరికి 3.9 సెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్, గ్రాండ్ ఆర్చ్, సిమెంట్ రోడ్స్, ట్రీ ప్లాంటింగ్, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ, పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కే ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది. లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు. ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది. ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి.